హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ట్రిక్స్ బేస్ అనాలిసిస్. ఈ రోజు అయితే మన ఛానల్లో సరికొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుందండి. సో 2024లో జాబ్ సాధించాలన్న కళ ఎవరికైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇంత కాంపిటేటివ్ ఫీల్డ్లో మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా దొరుకుతాయని తెలుసుకోవడమే చాలా కష్టంగా ఉంది. సో అలాంటిది ఇంకా జాబ్ రావడానికే మనకి అవకాశం ఉన్నటువంటి వీడియోస్తో నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్తగా వచ్చే నోటిఫికేషన్లు కానీ, ప్రతి సంవత్సరం కొత్తగా వచ్చే జాబ్ ఆపర్చునిటీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముఖ్యంగా 2024లో రాబోయే జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయంటే, ఎవరైనా కూడా ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉంటే, ఐదర్ ఐటీ స్టూడెంట్స్ అయినప్పటికీ, నాన్ ఐటీ స్టూడెంట్స్ అయినప్పటికీ చాలామంది కూడా చాలా రకాలుగా మనకి మెసేజ్ పెట్టడం కానీ, కాల్ చేయడం కానీ జరుగుతుంది. అన్న ఈ విధంగా మాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, మేము గవర్నమెంట్ జాబ్ సైడ్ ట్రై చేసాం, మా వల్ల కాలేదు, మాకు 1-2 మార్కులతో మిస్ అయింది, మళ్ళీ మేము ఖాళీగా ఉన్నాం, ఏదైనా సోర్స్ ఉంటే ఇంకా చూపెట్టండి అని చాలామంది కూడా అడగడం జరుగుతుంది. సో మీ అందరి కోసమే వీడియో తీసుకురావడం జరుగుతుంది. మీరు బీఎస్సీ సైన్స్ అయినప్పటికీ, ఐటీ స్టూడెంట్స్ అయినప్పటికీ, నాన్ ఐటీ స్టూడెంట్స్ అయినప్పటికీ డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉంటే సో తప్పకుండా ఈ వీడియో అయితే క్లియర్గా చూడండి. ఎందుకంటే 2024లో సాఫ్ట్వేర్లో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయండి. మనకి దాంట్లో ముఖ్యంగా వెబ్ డెవలప్మెంట్ మీద ఏ విధంగా ఓపెనింగ్స్ ఉన్నాయి, ఏ విధంగా అసలు వెబ్ డెవలపర్గా అవ్వాలనంటే మనం ఏమేమి కోర్సెస్ నేర్చుకోవాలి, దానికి కావాల్సిన క్రైటీరియా ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే క్లియర్గా వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. ముఖ్యంగా మనకి సో ఎవరైనా వెబ్ డెవలపర్గా లేదంటే ఎవరైనా ఎనీ గ్రాడ్యుయేట్ సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకుంటే, దట్ 2024లో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో స్థిరపడాలనుకుంటే ప్రతి ఒక్కరైతే వీడియో క్లియర్గా చూడండి. ఏంటంటే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉండి ఎక్కడ నేర్చుకోవాలో కూడా తెలియదు. చాలామందికి ఏంటంటే అమీర్పేటలో క్లమ్సీగా ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి. సో ఏది నమ్మాలి, మరి ఏది ఒరిజినల్, ఏది ఫేక్, వాళ్ళు ఎంతవరకు దారి చూపెడతారు, ఆఫ్టర్ కోర్స్ వాళ్ళ ప్లేస్మెంట్స్ కూడా చూపెట్టాలా, చాలామంది కన్ఫ్యూజన్లో కూడా మనకు కాల్ చేస్తున్నారు. సో మీ అందరి కోసమే నేనైతే ఈ వీడియో తీసుకురావడం జరుగుతుందండి. ఎస్పెషల్లీ ఎందుకంటే నేను గత 1 ఇయర్ నుంచి కూడా నేను ఎందుకు రెఫర్ చేస్తున్నా అంటే, ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కూడా దాంట్లో ఏమంటారు సక్సెస్ అయ్యి జాబ్ చేస్తున్న వారిలో ఉన్నారు కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను. సో ఎవరికైతే సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకుంటారో, ఎవరైతే వెబ్ డెవలపర్గా స్థిరపడాలనుకుంటున్నారో, సో ప్రతి ఒక్కరైతే మన ఓడిన్ స్కూల్ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వండి. దానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏ విధంగా ఉండాలి, దానికి కావాల్సినటువంటి జాబ్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉండాలి క్లియర్గా కూడా వాళ్ళు మనకు నేర్పించడం జరుగుతుంది. క్లియర్గా చెప్పుకున్నామండి. గత వీడియోలో చెప్పుకున్న మాదిరిగానే మనకి ఓడిన్ స్కూల్ వాళ్ళు అనేది ప్రతి డే టు డే కూడా ఇన్నోవేటివ్గా తీసుకురావడం జరుగుతుంది. సో ఇప్పుడు మారుతున్నటువంటి కంపెనీస్ ఏ విధంగా ఇంటర్వ్యూస్లో ఏ విధంగా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ విధంగా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకొని వీళ్ళు మనల్ని ట్రైనప్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 months వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అనేది ఉంటుందండి. ఇది పూర్తిగా మనకి ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. సో ఎవరైనా ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ చేస్తూ, ఏదైనా హౌస్ వైఫ్స్ కాడా లేదంటే ఏదైనా వేరే పని చేసుకుంటూ కూడా ఈ కోర్సెస్ అనేది మనం తీసుకోవచ్చు. ఇఫ్ ఎనీ టైం కానీ ఏదైనా ఒక రోజు కానీ మీరు ఒక క్లాస్ మిస్ అయితే మళ్ళీ మీరు రికార్డెడ్ క్లాసెస్ రూపంలో కూడా మీరు మిస్ అయిన క్లాసెస్ కూడా వినొచ్చు. కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే రెగ్యులర్గా ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళి అంత దూరం వెళ్ళి క్లాసెస్ వినే టైం అనేది అడ్జస్ట్ అవ్వదు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ని మీరు వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఏంటంటే వెబ్ డెవలపర్కి సంబంధించినటువంటి వాళ్ళ స్కిల్స్ ఏం నేర్పిస్తారంటే, మనకి చూసుకున్నట్లయితే HTML కానీ, జావా కానీ, CSS కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా క్లియర్గా వాళ్ళు మనకి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు నాట్ ఓన్లీ స్కిల్స్ అండి, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో కూడా మనకు వస్తుంది. వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ వాళ్ళు చెప్తారు కాబట్టి సో ఇంగ్లీష్ ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి, ఏ విధంగా మన రెజ్యూమ్ బిల్డప్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని చేసుకుంటే ఇప్పుడు మారుతున్న సమాజానికి, మారుతున్న ఇంటర్వ్యూయర్ ధోరణికి సంబంధించి క్లియర్గా వీళ్ళు అనేది మనకి అదే రూపంలో మన రెజ్యూమ్ కూడా బిల్డప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. లైవ్ ప్రాజెక్ట్ అనేది మనకు రియల్ కంపెనీ బేస్డ్లో ఏ విధంగా మనం వర్క్ చేస్తామో అదే బేస్లో వీళ్ళు ప్రాజెక్ట్ అనేది కూడా మన చేత చేయించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఓడిన్ స్కూల్లో మనం జాయిన్ అవ్వడం వల్ల క్లియర్ కట్గా మనం ఫైనల్ ఒక కంపెనీలో ఏ విధంగా జాబ్ చేస్తామో అదే బేసిక్గా వీళ్ళు మనకి ఇక్కడ నేర్పించి ఇంటర్వ్యూస్ అనేది చూపెడతారు. కాబట్టి సో అక్కడ మనకి ఇంటర్వ్యూలు అనేది చాలా ఈజీగా అవుతుంది. సో చాలామంది కూడా అడుగుతున్నారు, మరి అన్న మేము 3 months అయిపోయింది, 3 monthsలో మాకు కోర్సెస్ అయిపోయిన తర్వాత జాబ్ రాలేదు, మరి వాళ్ళు ఫర్దర్గా ఎలా ఉంటుంది?
సో మీ 3 months కోర్సెస్ అయిపోయిన తర్వాత కూడా మీకు 1 year వరకే యాక్సెస్ ఉంటుంది. పోర్టల్ యాక్సెస్ అనేది 1 year ఉంటుంది. 1 year కూడా మీరు దాంట్లో వెళ్ళి మీ ఇంటర్వ్యూస్కి అనేది అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 1 yearలో కూడా మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ముందు ఏమైనా డౌట్స్ ఉంటాయి కూడా మీరు ఆల్రెడీ విన్న క్లాసెస్ అనేది రికార్డెడ్ రూపంలో ఉంటాయి కాబట్టి సో వాటిని కూడా మీరు ఒకసారి ఇంటర్వ్యూకి ముందు అనేది రివిజన్ చేసుకోవచ్చు, రివైజ్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఈ ఫెసిలిటీ కూడా మనకు ఓడిన్ స్కూల్ వాళ్ళు ఇస్తున్నారు. సో మరి ఇంకా నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది, నెక్స్ట్ బూట్ క్యాంప్ ఎప్పుడు ఉంటుంది, నెక్స్ట్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే మనకి July 27th నెక్స్ట్ బూట్ క్యాంప్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి సో నెక్స్ట్ July 27th కోసం ఎవరెవరైతే సాఫ్ట్వేర్ రంగంలో వెబ్ డెవలపర్గా స్థిరపడాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అనేది ఓపెన్ చేసి ఇమీడియట్గా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోండి, అప్లై చేయండి. మీకు కింద మీకు అప్లికేషన్ పైన ఎంక్వైరీ నవ్వు అని కూడా ఉంటుంది. మీరు ఎంక్వైరీ చేస్తే కూడా వాళ్ళతో మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకొని మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాతనే మీరు జాయిన్ కూడా అవ్వచ్చు. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి కూడా చాలా రిలేటబుల్గా ఉందండి. ఏంటంటే రీజనబుల్గానే పెట్టారు. వాళ్ళ ఫీజు కూడా 30,000 మాత్రమే పెట్టారు. కేవలం 30,000 ఫీజుతో మనకి 3 months అనేది కంప్లీట్ కోర్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ మనం సెలెక్ట్ అయిన తర్వాత ఏదైనా కంపెనీలో మనకు జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ మాత్రం 10% మన శాలరీ CTCలో ఇవ్వాలి. నేనేం చెప్తున్నా అంటే ఆల్రెడీ మనకు జాబ్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం జీతంలో 10% ఇవ్వాలి. ఇంత క్లియర్గా వాళ్ళు చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి ప్లేస్మెంట్స్ చూపించడానికి ఎంత బాధ్యతగా వాళ్ళు ఉన్నారో. సో మీకు జాబ్ వచ్చిన తర్వాతనే 10% శాలరీ, అది కూడా ఓన్లీ కేవలం ఫస్ట్ ఇయర్ మాత్రమే. అలా అడుగుతున్నారనంటే వాళ్ళు కూడా చాలా డెడికేటెడ్గా మన మీద ఆ కోర్సెస్ అనేది నేర్పించి మనకి జాబ్ ఆపర్చునిటీస్ చూపించడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మన డిస్క్రిప్షన్లో ఉన్న వెబ్సైట్లో ఓపెన్ చేసి క్లియర్గా చూడండి. వాళ్ళ వెబ్సైట్ని మీరు కూడా ఒకసారి చదవండి. ఏంటంటే సక్సెస్ఫుల్ స్టోరీ పర్సన్స్ కూడా వాళ్ళ స్టోరీ కూడా క్లియర్గా ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు, ఇప్పుడు ఏ కంపెనీలో అనేది వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ప్యాకేజెస్ ఎంత కూడా క్లియర్గా మనకు అనేది వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నప్పటికీ కూడా వెబ్సైట్ అనేది క్లియర్గా చదవండి. అండ్ అదేవిధంగా వీళ్ళ దగ్గర మేజర్గా ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే 500+ హైరింగ్ కంపెనీస్ అనేది ఉన్నాయి. 500+ టాప్ MNC కంపెనీస్ కూడా వీళ్ళ దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ కంపెనీకి రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో వీళ్ళకి తెలుసు. కాబట్టి అదే రూపంలో మనల్ని కూడా వీళ్ళు గైడ్ చేస్తారు, అదే రూపంలో మనకి ట్రైనప్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో ఇదన్నిటిని తీసుకొని మనం ఫైనల్ ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను ఓడిన్ స్కూల్ అనేది మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. తప్పకుండా మీ అందరికైతే యూజ్ అవుతుందండి. ఎవరైనా, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా ఎనీ గ్రాడ్యుయేట్స్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు విల్లింగ్ టు జాయిన్ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఎవరికైతే సాఫ్ట్వేర్ రంగంలో వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా బయట జాబులు రాక ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఇదొక మంచి సదవకాశంగా నేను చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ అవకాశాలు అనేది రావు కూడా. మన ఛానల్లో ఎందుకు ఇన్నిసార్లు మన ఓడిన్ స్కూల్ గురించి చెప్తున్నా అంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఆ విధంగా ఉన్నారు. సో మన కళ్ళ ముందట సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు జాబ్ చేసి మంచి ప్యాకేజెస్ ఎత్తుకోవడం జరుగుతుంది, మంచి ప్యాకేజెస్ ఇన్ హ్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను మళ్ళీ ఎవరైనా ప్రైవేట్ రంగంలో కూడా స్థిరపడాలనుకున్న వాళ్ళ కోసం తీసుకురావడం జరిగింది. కాబట్టి సో ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఫస్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయిన తర్వాతనే మీ యొక్క డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి July 27th బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యి 3 monthsలో మీ కోర్స్ కంప్లీట్ చేసుకొని మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. ఇంకా ఏ విధమైన డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి, లేదా మీరు పర్సనల్గా నాకు అడిగినా కూడా నేను క్లియర్గా పర్సనల్గా కూడా మీకు డౌట్స్ అని క్లియర్ చేస్తాను. సో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ సునీల్ కుమార్, ఈజీ ట్రిక్స్ బై సునీల్.